వర్చువల్ రియాలిటీ థెరపీ ఆటిజం చికిత్సలో కొత్త విప్లవమా? ఇదంతా రాంగ్ మిత్ అది. అంటే గనక వర్చువల్ రియాలిటీలో ఆటిజం ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది. పిల్లలకు వర్చువల్ రియాలిటీ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని మనం ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా గానివ్వండి, వాళ్ళకిష్టమైన వాటి ద్వారా మనం కొంచెం వాళ్ళని ట్రైన్ చేసుకోవడం గానివ్వండి, చేసే అవకాశాలు ఉంటాయి గానీ, ఆటిజం అనే ఈ విర్చువాలిటీ ద్వారా మనం ఆటిజం ట్రీట్ చేస్తాము. ఇది కొత్త విప్లవం అనేది రాంగ్ గా చెప్పవచ్చు. లోపల ప్రాబ్లం ట్రీట్ చేసినప్పుడు మాత్రమే ఆటిజం బెటర్ అవుతుంది. సో ఇన్సైడ్ ట్రీట్ కావాలి, మూలం ట్రీట్ కావాలి, రూట్ ట్రీట్ కావాలి. ఆటిజం ట్రీట్ కావాలి అంటే ఇంకా బయట నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కంటే కూడా, బయట నుంచి బెటర్ చేస్తామనే ప్రాబ్లమ్స్ కంటే కూడా, లోపల నుంచి ఎప్పుడైతే బెటర్ జరుగుతుందో, మనం లోపల సిస్టమ్ని ఎప్పుడైతే కరెక్షన్ చేస్తామో అప్పుడే బెటర్ అవుతుంది. దానికి సూట్ అయ్యే మెడిసిన్స్ ఒక్క హోమియోపతి అనేది రైట్ చాయిస్ అవుతుంది. వేరే ఏ మెడికల్ సిస్టమ్స్ కూడా బయట నుంచి మీకు టెంపరీగా సొల్యూషన్ ఇచ్చే మెడిసిన్సే కానీ, సో లోపల నుంచి ట్రీట్ చేసే వైద్య విధానం ఒక హోమియోపతిగా చెప్పవచ్చు. చాలా కేసెస్లో, నాకు సక్సెస్ఫుల్ కేసెస్లో నేను చేసేటువంటి ట్రీట్మెంట్ విధానం అంతా కూడా వాళ్ళ యొక్క రూట్కి వెళ్ళేసి, వాళ్ళ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనే దానికి వెళ్ళేసి అక్కడి నుంచే చికిత్స అనేది మొదలవుతుంది. కాబట్టి అందుకే ఆ బెటర్మెంట్ అనేది దట్ గోస్ టు పర్మనెంట్ ఉంటుంది, దట్ గోస్ టు లాంగ్ రిలీఫ్ ఉంటుంది. చాలా మంది ఆటిజం పిల్లలు నా దగ్గరకు వచ్చాక, సార్ మా బాబు చాలా బాగున్నాడు, 25% బెటర్ ఉంది, 50% బెటర్ ఉంది, 75% బెటర్ ఉంది, అసలు చాలా బాగున్నాడు, వండర్ఫుల్ ఉంది అనేటువంటి కేసెస్ ఎక్కువగా అనిపిస్తుంటాయి హోమియోపతి ద్వారా.